హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ హోమ్. ఈరోజు మా అన్నోళ్ళ ఇంటికి వచ్చామండి. వాళ్ళ కోడలు, మా అన్న కోడలు కడుపుతో ఉందండి. మేము మా చిన్నమ్మ కోడలు అందరూ వచ్చామండి. అక్కడ వచ్చి లంచ్కి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అన్నీ చేశారు. ఈవినింగ్కి వడలు వేస్తున్నామండి. ఆ వడల్లో పప్పులు పొడండి, వెరైటీ పప్పులు పొడండి, వేరుశనగ పప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ వేయించేసి ఎండి కొబ్బరి కూడా వేయించి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఉప్పు మిక్సీకి వేస్తున్నామండి. మిక్సీకి మెత్తగా అయిన తర్వాత ఈ పప్పులన్నీ వేయాలండి. పుట్నాలు, వేరుశనగ పప్పు, మినప్పప్పు అన్నీ వేసేసి బాగా గ్రైండ్ చేయాలండి. పొడి పొడిగా గ్రైండ్ చేసిన తర్వాత తెల్లగడ్డ పాయలు ఉన్నాయి కదా, అవి వేసేసి బాగా మిక్స్ చేస్తే అది ఇట్లా తయారయ్యిందండి. మా చిన్నమ్మ అండి, మా ఆడబిడ్డ, మా వదిన, ఈమె ఒక వదిన అండి. ఈమె కొద్దిగా ఫోటోల్లో వీడియోల్లో పడదండి, అందుకోసం ఆ పక్క తిరుక్కొని ఉందండి. అది మినప వడలకండి. మినపొడలు మా చిన్నమ్మ వల వేస్తుందండి. నాకు కూడా రాదండి వేయడానికి. చూడండి ఎట్లా వేస్తుందో, ఎంత బాగా వేస్తుందో. ఒక్క రవ్వ కూడా అటు ఇటు అవ్వదు. వడ రౌండ్ షేప్లో భలే వస్తుంది. ఇది పచ్చెనగపప్పు అండి. మసాలా వడకి మా వదిన అది ఇది రెండు వేసి పెట్టారండి. మసాలా వడలు, మినపొడలండి. మినపొడ వేస్తుంది చూడండి. ఏదైనా మా చిన్నమ్మ చేత్తో వంట చేస్తే ఎటువంటి కూరైనా సూపర్గా ఉంటుందండి. అది కారం అండి, మిరప్పొడి, సాల్టు, తెల్లగడ్డలు దంచి ఆ కారంలో వేస్తున్నారండి. మా చిన్నమ్మ చూడండి పిసుకుతూ ఉంది. చేత్తోనే మిక్సీకి వేయకుండా, మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోద్దని చెప్పి చేత్తో పిసికేసి వేడి వేడి నూనె వేసేసిందండి. ఒక్క రవ్వ నూనె ఎక్కువ పడింది. కలుపుతూ ఉంది చూడండి. ఇంకా పలసంగా అయిందని చెప్పి ఒక్క రవ్వ మిరప్పొడి వేసింది. మా చిన్నమ్మకి మొత్తం లెఫ్ట్ హ్యాండ్తోనే అంతా చేస్తుందండి. కటింగు అన్నీ ఇదండి. అన్నీ పెట్టాను చూడండి. బిర్యానీ, వంకాయ కూర, రైతా, చికెన్ పకోడా, మసాలా వడ, మినపొడ, ఇది పప్పుల పొడి, కారం అండి. ఇప్పుడు పిల్లలందరికీ వేసిస్తుందండి మా అన్న కూతురు. ఇదండి పిల్లలు చూడండి, పిల్లల గ్యాంగ్ ఎట్లా కూర్చొని ఉందో చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే